గైస్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అయితే చూసొచ్చాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మూవీ అయితే బాగుంది. అండ్ మూవీ మొత్తం ఒక సింగిల్ విలేజ్లో జరుగుతుంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన రంగస్థలం మూవీ లాగా. బట్ అక్కడక్కడ ఆ ఫ్లేవర్ కూడా టచ్ అయినట్టు అనిపిస్తుంటుంది. బేసిక్గా ఈ మూవీ స్టార్టింగ్లో మనకైతే ఒకటి అనిపిస్తుంది, ఇది ఒక ఆచారాలు అండ్ పద్ధతులు ఈ కైండ్ ఆఫ్ రిలేటెడ్ ఒక విలేజ్ స్టోరీ అనిపిస్తుంది. బట్ ఈ స్టోరీ మాత్రం ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ లాగా అయితే జరుగుతుంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ మంచిగానే అనిపిస్తుంది. చాలా సీన్స్లో మంచిగా ఎంటర్టైన్ చేస్తాడు విశ్వక్సేన్. ఆ క్యారెక్టర్ నేమే రత్న. నేను గెస్ చేసినట్లుగానే అంజలి గారిది ఈ మూవీలో ప్రాస్టిట్యూషన్ క్యారెక్టర్. అలా అని మరీ అంత హీరోలు అయితే ఏం కాదు ఇవిడది. ఎస్పెషల్లీ ఈ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ ఊసరవెల్లి మూవీలో ఆ హీరో క్యారెక్టరైజేషన్ కంటే కూడా డిఫికల్ట్గా అయితే నాకు అనిపించింది. సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మారిపోతూ ఉంటాడు, ప్రతి సిచ్యువేషన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాడు. సో ఈ క్యారెక్టర్లో అయితే విశ్వక్సేన్ అద్భుతంగా నటించాడు ఈ మూవీలో. అండ్ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా అనిపించాయి నాకైతే. అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టరే ఈ మూవీకి కీ పాయింట్. నేహా శెట్టి గారు ఈ మూవీలో పర్ఫార్మెన్స్ వైజ్ అంత ఇంప్రెసివ్గా అనిపించరు, బట్ క్యారెక్టర్ వైజ్ చాలా బాగుంటుంది. ఎమోషన్స్ అన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి. అండ్ స్టోరీ కూడా 140 స్పీడ్లో వెళ్తుంటుంది. ప్రీ క్లైమాక్స్లోనే మూవీ చాలా డిసప్పాయింట్ చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా అయితే ఉండదు, అలా అని అన్ఎక్స్పెక్టెడ్గా కూడా మంచిగా ఇచ్చినారంటే అట్లా అనిపించలేదు. సో ఓవరాల్గా నాకైతే మూవీ ఓకే అనిపించింది. దీనికి రేటింగ్ 5కి నేనైతే 3.7 ఇద్దాం అనుకుంటున్నాను. సో మూవీ చూశాక మీ ఒపీనియన్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీలో విశ్వక్సేన్ది ఊర మాస్ క్యారెక్టర్. చాలా వరకు ట్రైలర్లో ఉన్నటువంటి బూతులు అయితే ఈ మూవీలో వాడలేదు బికాస్ ఆఫ్ ద సెన్సార్ ఇష్యూ. అండ్ విశ్వక్సేన్ యాక్టింగ్ వైజ్ ఎరగొట్టేశాడు అని చెప్పొచ్చు. ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీలో చాలా బాగా చేశాడు. హీరో క్యారెక్టరైజేషన్కి మెయిన్గా ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉందో కొన్ని సీక్వెన్స్లో చూపించలేదు. బట్ ఈ రత్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి కూడా ఇంప్రెస్ చేస్తూనే వస్తుంది ఎండ్ వరకు. మెయిన్గా ఈ మూవీలో ల్యాగ్ అయితే లేదు భయ్య. అండ్ ఉన్నవి 3 సాంగ్స్ అయినా కూడా ఆ 3 సాంగ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఈ మూవీకి సంబంధించిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ గారు అటెండ్ అయ్యి చాలా వరకు ట్రోల్స్ గురయ్యారు బికాస్ ఆఫ్ ద లిక్కర్. అండ్ అంజలి గారిని అట్లా పుష్ చేసింది. సో ఇవి రెండు తప్పు కాదని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కామెంట్ చేయండి, తప్పు అయినా కూడా కామెంట్ చేయండి. సో మీ ఒపీనియన్ అయితే నాకు కావాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట బటన్ అయితే కొట్టండి, అప్పుడే అన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.